హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం మనకి స్టార్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఈ స్టార్ ప్యాటర్న్స్ ని ఎలా యూస్ చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ సింపుల్ గా ఈ ప్యాటర్న్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫస్ట్ మనకు కావాల్సిన క్యారెక్టర్ స్టార్ కావాలా, లేదంటే ఏదైనా క్యారెక్టర్స్ కావాలా, ఏదనేది మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్, అలాగే మిర్రర్. ఇదే యాక్చువల్లీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం మిర్రర్ లో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. సో దీన్ని ఎలా ప్రింట్ చేస్తాం. అలానే డౌన్వర్డ్స్, సపోజ్ ఇక్కడ ఫైవ్ ఆస్ట్రిక్స్ ఏదైతే ఉన్న ఫైవ్ స్టార్స్ అనేది పైన అంటే రివర్స్ అన్నమాట రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ అలాగే ఈ డౌన్వర్డ్స్ ఏదైతే తీసుకున్నామో దీనికి ఇది మిర్రర్ అన్నమాట. అండ్ అలానే హలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో దట్ మీన్స్ ఏంటంటే ఇవి ఈ మధ్యలో ఏమి ఉండదు అన్నమాట మనకి. సో ఇక్కడ చూడండి, ఈ మధ్యలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఏం కనిపించింది. సో ఈ వీటిని ఎలా మనం ప్రింట్ చేస్తామని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూద్దాం. సో మనకి ఎన్ని రోస్ కావాలి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం అని చెప్పేసి రోస్ మనం ప్రింట్ చేయడానికి లైక్ ఎంత నంబర్ ఆఫ్ రోస్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేస్తుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్. అండ్ similarly, ఇంతకుముందు మనం తీసుకుంటే in platforms selected. But if r equals to 0, so 5 times 1 over 2. Yes. So 5 times 1 over 2 equals to 1. Okay. Right, understood. Right, చూద్దాం. సో ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 0 లేదంటే ఐ ఈక్వల్స్ టు 1. సో 1 కావాలి ప్రింట్ అవ్వాలి మనకి. ఐ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. ఫర్ ఇంట్ j is equals to 0 initial. అండ్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ ఉండాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఎప్పుడైతే మనం టూ లూప్స్ తీసుకున్నామో ఫస్ట్ లూప్ అనేది ఫస్ట్ రో వాల్యూస్ ని ప్రింట్ చేయడానికి, అండ్ సెకండ్ ఫస్ట్ రో లో వాల్యూస్ జే అనేది సపోజ్ మనం కాలమ్స్ అనుకుందాం. రైట్. ఐ అనేది వచ్చేసి మనకి రోస్, జే వాల్యూ వచ్చేసి కాలమ్స్. సో దాన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ రోలో ఎన్ని ప్రింట్ చేయాలి, నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు ఆ సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ ప్రింట్ చేయాలనేది మనకి డిపెండ్స్ ఆన్ జే. సో కాబట్టి మనకి ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు మాత్రం జే వాల్యూ ఒకటి ప్రింట్ చేయాలి, లెస్ దన్ ఆర్ ఈక్వల్స్ టు. సో సపోజ్ ఇక్కడ 0 తీసుకున్నాం. ఓకే. సో ఇవి చెక్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది, ఐ ఈక్వల్స్ టు 0 అంటే 0 లెస్ దన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కండిషన్ ట్రూ అవుతుంది. అంటే అగైన్ నెక్స్ట్ లూప్ ఐ ఈక్వల్స్ టు 1 అప్పుడు జే ఈక్వల్స్ టు 0 అవుతుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఓకే యాస్ట్రిక్ ప్రింట్ అవుతుంది. అంటే అగైన్ మళ్ళీ జే జే వాల్యూ 1 ఉంటుంది కాబట్టి ఓకే కండిషన్ ట్రూ. చేద్దాం. అండ్ ఎప్పుడైతే జే అంటే కాలమ్స్ అనేది ఈ ఇటరేషన్ అనేది కంప్లీట్ అవుతుందో తర్వాత మనకి మనకి నెక్స్ట్ లైన్ లోకి అయిపోవాలి మనం. సో దానికోసం వచ్చేసి నెక్స్ట్ లైన్ తీసుకుందాం. ఓకే. చెక్ చేద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ లైన్ కాకుండా రైట్ రాయాలి ఇక్కడ. సో నేను చూద్దాం. రైట్ లైన్ కాదు రైట్ రాయాలి ఇక్కడ. ఎంటర్ నెంబర్ 5 రోస్. సో చూడండి ఎక్కడ ఉంది. వచ్చింది కానీ లైన్స్ సూపర్గా రాలేదు. ఇప్పుడు వచ్చింది. రైట్. సో వచ్చింది కానీ సో ఈ రైట్ లైన్ దగ్గర జాగ్రత్త చేసుకోవాలి. క్లియర్. సపోజ్ ఇదే మిర్రర్, మిర్రర్ కేసు తీసుకోవాలి.
మిర్రర్ రైట్ యాంగిల్. చూద్దాం. సో మరి ఫస్ట్ ఫస్ట్ సూపర్ స్టోన్ ఇక్కడ వచ్చేసి కాలమ్స్ అనేది మనకి ఎన్నికి వెళ్ళాలంటే ఎన్ నుంచి రావాలి. దట్ మీన్స్ జే కాలం అంటే జే అనుకున్నాం కదా. సో జే అనేది రివర్స్ నుంచి రావాలి. సో ఈక్వల్స్ టు జీరో, ఐ లెస్ ద నంబర్, ఐ ప్లస్ ప్లస్ ఇంట్ జే ఈక్వల్స్ టు. సో జే వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సపోజ్ మనకి రివర్స్ లో తీసుకోవాలి అంటే మనం ఏదైతే సపోజ్ 5 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఫిఫ్త్ ప్లేస్ లో కూడా మనకు కావాల్సి అంటే 5 rows తీసుకున్నాము. ఎండింగ్ వచ్చే వాటికి మనకు ఫైవ్ ఫైవ్ యాస్ట్రిక్స్ వస్తాయి. దట్ మీన్స్ యాస్ట్రిక్స్ పైకి చూసుకుంటే లైక్ 5 columns కింద లెక్క. దట్ మీన్స్ మనం ఫిఫ్త్ కాలం రివర్స్ లో కావాలి కాబట్టి ఫిఫ్త్ కాలం లో ప్రింట్ అవ్వాలి. సో దట్ మీన్స్ నెంబర్ మనం ఏదైతే నెంబర్ ప్రింట్ చేస్తున్నామో కేస్ లో రావాలి. అండ్ జే వాల్యూ గ్రేటర్ దాన్ జీరో అయ్యేంత వరకు ఉండాలి. జే వాల్యూస్ రైట్ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం మనకు అది ఎంటీ రావాలి. లైక్ నథింగ్, ఏం ప్రింట్ చేయదు, జస్ట్ ఎంటీ ప్రింట్ చేస్తుంది. ఓకే. అండ్ యాస్ట్రిక్ ప్రింట్ చేయడానికి లైక్ ఇంకొక పర్లో తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ తీసేసుకుంటుంది కదా, స్పేస్ వర్క్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ దట్ మీన్స్ ఇక్కడ నెంబర్ -1 దట్ మీన్స్ 4 వరకు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ k ఈక్వల్స్ టు 1, k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు I, k ప్లస్ ప్లస్. సో వాల్యూస్ ప్రింట్ చేయడానికి కన్సోల్ డాట్ రైట్. అండ్ కన్సోల్ డాట్ రైట్ లైక్ సపరేషన్ కోసం ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ స్పేస్ తీసుకుని బట్ ఇది ఆన్లో రాలేదు. ఒకసారి మళ్ళీ నేను చెక్ చేద్దాం. మనకి కాదు స్పేస్ కన్సోల్ డాట్ రైట్ రైట్. సారీ మిస్టేక్. సో చూడండి 1 2 3 4 వచ్చింది. సో మనకి 50 కూడా రావాలి. ఈక్వల్స్ టు తీసుకొని ట్రై చేద్దాం. సో మనం ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ సో 5 వచ్చింది. బట్ ఇట్ సీమ్స్ టు బి లైక్ ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లానే కనిపిస్తుంది. మనకు మొదటిలా కనిపించలేదు ఎందుకంటే ఇవి ముందుకు ఉంటుంది. రైట్. సో చెక్ చేద్దాం. చూడండి జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో లైక్ ఇట్స్ ఏ కండిషన్. లైక్ ఇది పర్ఫెక్ట్ కండిషన్ కాదు యాక్చువల్ గా. ఈ జే వాల్యూ మనం ఎప్పుడైనా మనం ఐతోనే కంపేర్ చేయాలి ఈ కేసెస్, ఇలాంటి కేసెస్ లో. సో ఇక్కడ చూద్దాం ఐ జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ. సో జీరో కన్నా గ్రేటర్ దాన్ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి రివర్స్ లో వచ్చింది. రైట్. ఇట్స్ ఏ మిగతా. అండ్ ఇన్ ద సేమ్ వే డౌన్ స్ట్రీమ్ చూద్దాం. సో ఇది మిగతా అండ్ డౌన్వర్డ్స్.
సో డౌన్వర్డ్స్ ఎలా చేస్తామో చూద్దాం. సేమ్ ఎన్ని లైన్స్ కావాలి అంటే ఎన్ని రోస్ కావాలనేది, రైట్. అండ్ ఈక్వల్స్ టు జీరో. రివర్స్ లో కావాలి కదా, ఇంతకు ముందు మనం రివర్స్ కి జే వాల్యూ ఎలా తీసుకున్నాం అలానే ఐ వాల్యూ నెంబర్ మైనస్ తీసుకోవాలి. సో రివర్స్ లో రావాలి, రైట్. అంటే టాప్ లో రావాలి ఫస్ట్. సో ఐ ఈస్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో మైనస్ equals to zero. Z is less than or equals to I. Right. So first columns complete అయిన తర్వాత right. సో ఇది చూద్దాం డౌన్ స్ట్రీమ్స్. లైక్ డౌన్ స్ట్రీమ్ మీన్స్ లైక్ ఇక్కడ ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు నెంబర్ మైనస్ వన్ అంటే 5 లైన్స్ తీసుకున్నామంటే ఫస్ట్ ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 4 అవుతుంది. ఐ ఇస్ గ్రేటర్ దాన్ జీరో, ఐ మైనస్. సో ఇక్కడ 4 అయిందంటే జే ఈక్వల్స్ టు 4. దట్ మీన్స్ జే ఈక్వల్స్ టు జే ఈక్వల్స్ టు జీరో. జీరో ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4, రైట్. సో ఇక్కడ ఆస్ట్రిక్ ప్రింట్ అవుతుంది 0 to 4 టైమ్స్ ఈక్వల్స్ టు ఉన్నాం కాబట్టి 5 టైమ్స్ వచ్చేస్తుంది. ఇలా రివర్స్ లో ప్రింట్ అవుతుంది డౌన్ స్ట్రీమ్ అంటే ఇలా. క్లియర్. డౌన్ స్ట్రీమ్ ఇదే డౌన్ స్ట్రీమ్ ని రివర్స్ చేయాలి. ఇదే డౌన్ స్ట్రీమ్ ని రివర్స్. దట్ మీన్స్ మిర్రర్, మిర్రర్ లో కావాలి. ఆ డౌన్ స్ట్రీమ్ వచ్చిందని మనం మిర్రర్ లో ఎలా చూస్తామో చూద్దాం. ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు జీరో. జే వాల్యూ జీరో అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, రైట్. సో జే ఈక్వల్స్ టు జీరో. సో జే వాల్యూ ఇప్పుడు మనకి ఐ మీద బేస్ అయి ఉంటుంది. ఇలాంటి కేసెస్ లో మనం ఆల్రెడీ చెప్తాం, రైట్. స్పేస్ రివర్స్ వస్తుంది. ఓకే, ఇది మీరు రెడ్ తీసుకోండి. సపరేట్ తీసుకోండి. చేంజ్ ఈక్వల్స్ టు జీరో. జే ఇస్ లెస్ దాన్. సో ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. సో మైనస్ ఐ వాల్యూ తీసుకుంటాం బేస్డ్ ఆన్, రైట్. చెప్పేసి సో ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. సో రైట్ లైన్, రైట్. రైట్. సో ఫస్ట్ జీరో నెంబర్ 5 ఇచ్చామనుకోండి, 5 - i. సపోజ్ ఇక్కడ జీరో ఉంటుంది. సపోజ్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు జీరో, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 వస్తుంది. 5 - 0 ఈక్వల్స్ టు తీసుకోలేదు. లెస్ దాన్ అంటే 0 to 4 అన్నమాట. చూద్దాం. ఓకే వచ్చింది, బట్ మనం ఇక్కడ నెక్స్ట్ లైన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. న్యూ లైన్. క్లియర్. సో రివర్స్ లో వచ్చింది. క్లియర్. అండ్ సేమ్ వే
right angle triangle. సో ఇది వచ్చేసి మనకి మధ్యలో అంటే ఫస్ట్ ప్లేస్ అండ్ లాస్ట్ ప్లేస్ కాకుండా మిగిలిన ప్లేస్ లో మనకి ఎంటీ రావాలి. దట్స్ రైట్. సో arrange ఇవి మామూలుగా తీసుకున్నాం. ఈక్వల్స్ టు జీరో, less than or equals to number and I press. Next, arrange j is equals to zero. Right. So j always depends on చెప్పుకునేది I. Right. ఇలాంటి స్టార్ ప్యాటర్న్స్ లో. అండ్ నా కండిషన్ ఏంటి మనకి ఇప్పుడు సపోజ్ ఇఫ్ జే అంటే కాలం అనేది ఈక్వల్స్ టు వన్ అయింది అనుకుంటే కాలం వాల్యూ వన్ అయినప్పుడు అండ్ నెక్స్ట్ ఐ వాల్యూ జే వాల్యూ రెండు ఈక్వల్ అయినప్పుడు ఐ వాల్యూ అండ్ జే వాల్యూ రెండు ఈక్వల్ అయినప్పుడు అండ్ నెక్స్ట్ వన్ ఐ వాల్యూ అండ్ కాలమ్స్ ఐ మీన్ ఏదైతే మనం నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫైవ్ అని అలా ఇస్తున్నాం కదా సో అవి ఈక్వల్ అయినప్పుడు మనకి ఆస్ట్రిక్ సింబల్. Otherwise, just a space, clear? And at the end of the loop, one new line. Okay, check చేద్దాం. One, two, three, two. ఈ ఫోర్ వచ్చింది ఈక్వల్స్ టు పెడదాం ఇక్కడ వచ్చింది. చెక్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్స్ టు వన్ తీసుకున్నాం దాన్ని ఇక్కడ సరిపోతుంది అనమాట. ఓకే టూ regular spaces. Okay. రైట్ ఇది వచ్చేసి మనకి రెండో రకం. అండ్ ఇది సేమ్ వే మనకి ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి సో అవి కూడా ఒకసారి చూసేది. లైక్ డిజిట్స్ మనకి సపోజ్ డిజిట్ కౌంట్ అన్నాం. సపోజ్ ఒక నంబర్ ఇస్తుంది సో నంబర్ ని దానిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయమంటుంది సపోజ్. సో చెక్ చేస్తాం చూద్దాం. సపోజ్ ఇన్పుట్ నుంచి ఒక నంబర్ తీసుకోవడం ఎంటర్ నంబర్ రైట్. సో నంబర్ తీసుకున్న తర్వాత సపోజ్ వై నంబర్ is greater than zero. సో బిఫోర్ దట్ మనం ఏదైనా ఒక ఆ, ఇంకొక వాల్యూ వేరియబుల్ చెప్తున్నాం సపోజ్ కౌంట్ కౌంట్ ఈక్వల్స్ టు జీరో అండ్ మనం ఇక్కడ డివైడ్ చేసిన ప్రతిసారి కూడా కౌంట్ ని మనం ఇంక్రిమెంట్ చేస్తాం. సో లూప్ ఎండ్ అయిపోయి మనకి ఏం తెలిసిందంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్
string multiplication తీసుకున్నాం. Suppose count, right? So run చేద్దాం. 1 2 3 4 5 6 7 7 ఇచ్చింది. So number of digits 7 and వేరే number of digits 1 2 3 1 2 3 1 2 3 9 ఇచ్చాను. సో number of digits సింపుల్ గా ఇలా వైల్ లూప్ తీసుకొచ్చేసేయచ్చు, రైట్? అండ్ సపోజ్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు అనుకోండి. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ ఎక్కడి వరకు, రైట్? నాకు 1 to 20 మధ్యలో సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ కావాలి. సో ఎంటర్ నంబర్, సో నంబర్ తీసుకున్నాను అప్ టు లిమిట్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఈవెన్ నెంబర్. లైక్ నేను టూ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి లైక్ ఈవెన్ నెంబర్ 2 నుంచి తీసుకుంటున్నాను. అండ్ అప్ టు 20 అన్నా కూడా సపోజ్ మనం ఇచ్చిన నెంబర్ కాబట్టి ఈక్వల్స్ టు కండిషన్ అనేది ఈక్వల్స్ టు తీసుకోవాలి, రైట్? ఇన్ సమ్ ఈక్వల్స్ టు 0 ఇనిషియల్ గా తీసుకున్నాను. అండ్ సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ వాల్యూ నేను యాడ్ చేస్తున్నాను. సమ్, సో చూద్దాం అప్ టు 20 ఎంటర్ నెంబర్ 20. సో 20 వరకు మనం తీసుకుంటే సమ్ 209. మనకి 2 నుంచి అన్ని ఈవెన్ నెంబర్సే కదా, మరి 209 అని ఎలా వచ్చింది చూద్దాం. ఐ వాల్యూ 2 తర్వాత ఇంక్రిమెంట్ అయ్యి 4 కి వెళ్ళాలి మనకి, రైట్? సో అందుకని చెప్పేసి ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 2 అని క్లియర్. ఐ వాల్యూ నెక్స్ట్ 2 తర్వాత 4 అవ్వాలి కదా, అందుకని ఇంక్రిమెంట్ ఇంకొక 2 ఎంటర్ అవ్వాలి, లైక్ ఇంకొక 2 కి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో కూర్చోండి 110 క్లియర్, 0 వచ్చింది. ఇది సమ్ ఆఫ్ ఈవెన్. అండ్ ఆడ్ కూడా చూద్దాం, సేమ్ కండిషన్ ఇక్కడ. కాకపోతే ఈ ఈవెన్ నెంబర్ దగ్గర మనం ఏం చేస్తాము అంటే లైక్ ఇక్కడ 2 ఉంది కదా, 1 తీసుకున్నాం. సో 1 ప్లస్ 2 3 అవుతుంది. సో సేమ్ 20 నెంబర్స్, సో 100 క్లియర్. ఇది సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్యాక్టర్స్ కనుక్కోమంటారు. మనం ఇచ్చిన ఏదైనా గివెన్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇంకా. సో అలాంటి కేసులో దాన్ని ఎలా చేస్తామో చూద్దాం. సో గివెన్ నెంబర్ I equals to 1. So factors 1 is తీసుకున్నాం. I is equals to 1. Or number by 2 అని కూడా తీసుకోవచ్చు ఫ్యాక్టర్స్. As of now వేరియబుల్ తీసుకోండి. Okay. Factor 2 I equals to 0. లైక్ ఇక్కడ ఫ్యాక్టర్ ఏదైతే మనం తీసుకున్నామో, ఏ ఫ్యాక్టర్ అయితే మనం డివిజన్ చేస్తున్నామో దాన్ని ఇలా తీసుకున్నాం. 5 ఇలా తీసుకున్నాం, డైరెక్ట్ గా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఫ్యాక్టర్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు నంబర్, మనం తీసుకున్న నంబర్. అలానే ఫ్యాక్టర్ అనేది ప్లస్ ప్లస్, ఫస్ట్ 1 తో చేస్తాం, తర్వాత 2 తో, తర్వాత 3 తో. ఓకే, సో ఇలా తీసుకున్నాం, ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది, మనం తీసుకున్న నంబర్ సపోజ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేసినప్పుడు ఈక్వల్స్ టు 0 అయింది అంటున్నాను. సో అప్పుడు ఆ ఫ్యాక్టర్ ని మనం ప్రింట్ చేయాలి, ఎందుకంటే అది డివిజిబుల్ బై, అది డివిజిబుల్ అవుతుంది, రైట్? ఐ మీన్ దాని డివిడెంట్ అవుతుంది కదా.
చెక్ చేద్దాం. సపోజ్ 20 ఫ్యాక్టర్స్ 1 2 4 5 10 అండ్ 20. సో లైక్ ఇక్కడ ఈక్వల్స్ టు నంబర్ అని ఎందుకు తీసుకున్నామంటే అప్ టు నంబర్ అంటే లైక్ యాక్యురేట్ గా కావాలి కాబట్టి మనకి ఇలా అంటే 20 కూడా దాంతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి కావాలి కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. ఓకే. సో ఇవి సమ్ కోడింగ్ కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.